హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెసరపప్పు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 3 పావులు ఆయిల్ పోసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నూనె వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీరాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని 2 స్పూన్ల పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత కోసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మిరపకాయలు మంచిగా వేగుతాయి, చేదు ఉండవు. మిరపకాయలు వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే మిరపకాయలు చేదు వస్తాయి. మిరపకాయలు బాగా వేగితేనే కూర టేస్టీగా ఉంటుంది. ఇలా చూడండి ఎంత బాగా వేగాయో. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ముందే నానబెట్టుకోవాలి పప్పుని. ఇలా పప్పు వేసుకొని మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పప్పు వేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలానే సిమ్లో ఉంచాలి. మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లో పెడితే కూర అంటుకపోతుంది. పప్పు అంతా గంజు కంటుకుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా అయిన తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు టమాటాల పైన వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచాలి. ఇలా 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి ఇలా ఉడికింది. నూనె పైకి తేలుతుంది చూడండి. ఇలా అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసెడు వాటర్ పోసుకోవాలి. చూడండి టమాటాలు ఉడికిపోయాయి. ఒక గ్లాసెడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టకూడదు. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచాలి. మినిట్స్ తర్వాత ఇలా అయింది చూడండి. ఇప్పుడు కొత్తిమీరాకు వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచి దించేయడమే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూసారా, దించేయడమే. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.